ఒక వరం. ఎందుకంటే ఆనాడున్నటువంటి సమాజంలో తెలంగాణలో కవులే లేరు, తెలంగాణలో జనక సోయే లేదు, తెలంగాణలో గాయకులే లేరు, తెలంగాణ అసలు నాయకులే లేరని ఆనాడున్నటువంటి ఆంధ్ర సమాజం ఎక్కిరిస్తే ఆ ఎక్కిరింతను ధిక్కార స్వరంగా స్వీకరించి ఈ తెలంగాణలో గొప్పైన కవులున్నారు అని 354 మంది కవుల సంచిక, గోల్కొండ సంచికను తీసుకొచ్చినటువంటి గొప్పైన వ్యక్తి మన వనపర్తి మొదటి ఎమ్మెల్యే, బహుభాషా కోవిదుడు, గొప్ప నాయకుడు, కేంద్ర సాహిత్య అవార్డు దక్కించుకున్నటువంటి గొప్పైన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిరాచార్యని మాట్లాడాల్సింది కోరుతున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ వైతాళికుడు మన వరం సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే సామాజికవేత్త గంధం నాగరాజు గారు, డిటిఎఫ్ నాయకుడు నారాయణ సార్ గారు, మరియు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి మధ్యలేటి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సురవరం మన వరం ఇప్పుడు వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వనపర్తి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ఎమ్మెల్యే గారు సురవరం గారు 1952లో. సురవరం అంటేనే తెలంగాణ రాజకీయ, సాంఘిక, సాహిత్య చైతన్యానికి ప్రతీక అనగానే మొట్టమొదట మనకు వారి పేరు గుర్తు వస్తుంది. వారి సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారు 1896 అంటే మే 28న, అంటే ఇది 130వ జయంతి అయినది. ఆగస్టు 25, 1953లో మరణించారు. ఆయన ఆ రోజుల్లో ఒక సాహిత్యవేత్తగా, రచయితగా, న్యాయవాదిగా, పత్రికా సంపాదకుడా, ఇట్లా ఎన్నో ఆయన చేయని రంగం లేదు, పని చేయని రంగం లేదు. అందుకే ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలి తెలంగాణ వైతాళికుడు అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఆయన 1896 మే 28న ఒకప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుతం గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణ రెడ్డి అనే పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే తండ్రి మరణిస్తే చిన్నాన్న రామకృష్ణారెడ్డి సౌజన్యంతో పెరిగాడు. కర్నూలులో చదివాడు. తర్వాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో BA చదివాడు. తర్వాత తిరువాక్కూర్ తమిళనాడులో BL చదివాడు, లా. ఈ విధంగా అన్ని చదువులు చదువుతూ ఆ రోజుల్లో తెలంగాణలో భాషా పరిజ్ఞానం లేదని, తెలంగాణలో కవులే లేరని, తెలంగాణలో కవులు పూజ్యము అంటే లేరని నిందా వ్యాఖ్య చేసిన ముడంబి వెంకట రాఘవాచార్యుల నిందా వ్యాఖ్యలకు ప్రతీకగా ఆయన అప్పట్లో సౌకర్యం లేని ఆ రోజుల్లో ఆయన 1934లో ఆ ప్రాంతంలో గోల్కొండ కవుల సంచిక వెలువరించిండు. మొత్తం 354 మంది కవులు తెలంగాణ వారి శ్లోకాలు, పద్యాలు, చరిత్రను రచించి ప్రచురింపజేసి సమాధానం చెప్పిన ఆంధ్రులకు అటువంటి మహనీయుడు ఆ గోల్కొండ కవుల సంచిక ఈనాటికి తెలంగాణ సాహిత్యంలో ఒక ప్రతీక, ఆదర్శము, ప్రామాణికమని చెప్పవచ్చు. అందుకే అందులో ముఖ్యంగా 87 మంది కవులు మన పాలమూరు వాళ్ళే ఉన్నారు 354 మంది కవులలో. ఆ విధంగా ఆయన గోల్కొండ కవుల సంచిక వెలువరించిండు. 1926లో గోల్కొండ పత్రిక స్థాపించిండు. దానికి అనుబంధంగా సాహిత్య భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలు కూడా స్థాపించి తను స్థాపించిన గోల్కొండ పత్రికలో ఆనాటి నిజాం నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ధైర్యంగా సంపాదకీయాలు రాసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. ఇంతేకాకుండా ఆయన హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, ఇట్లా గ్రంథాలయం మీద పుస్తకాలు రాసిండు. ఉచ్చల విషాదం, భక్త తుకారం అనే నాటికలు రాసిండు. మొగలాయి కథలు రాసిండు. ఇట్లా ఆయన సంస్కృతము, ఆంధ్రము, పారశికము, ఉర్దూ, అరబ్బీ అంటే బహుభాషా కోవిదుడు కూడా సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో న్యాయవాద వృత్తిలో కూడా ఉన్నాడు. కొంతకాలం లా చేశాడు. తర్వాత ఆయన 1952లో మన వనపర్తికి హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన మన తెలంగాణలో
ఆయన ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్ర కొత్వాల్గా ఉన్న రాజబహదూర్ వెంకట్రామరెడ్డి దగ్గర రెడ్డి హాస్టల్లో పనిచేస్తూ 1000 గ్రంథాలున్న ఆ హాస్టల్ 11,000 గ్రంథాలతో ఆ విద్యార్థులకు బాయిసా సాహిత్య పరిజ్ఞానం కూడా ఆ రెడ్డి హాస్టల్లో అభివృద్ధి పరిచిండు. కనుక ఈ విధంగా సురవరం వారి విగ్రహము ఈనాటికి మనం హైదరాబాద్ లో ట్యాంక్ బండి పైన ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. వనపర్తిలో కూడా వారి విగ్రహం ఉంది. వనపర్తిలో ఉన్న గ్రంథాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయం, ఆయన మొట్టమొదటి గ్రంథాలయ ఉద్యమం చేసిండు. ఆంధ్ర మహాసభ మొదటి అధ్యక్షుడుగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడుగా ఆయన ఈ విధంగా భాషా సాహిత్యానికి ఎన్నో సేవలు చేసిండు. అందుకే సురవరానికి 1955లో ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. కనుక ఈ విధంగా సురవరం గారు తెలుగు సాహిత్యంలో మనకు ఒక వరం. ఏ విధంగా అయితే ఆయన రచించిన గ్రంథాలు ఈనాటికి కూడా ప్రామాణికము అని తెలియజేస్తూ వారి సాహిత్యాన్ని చదివి సామాజిక సేవ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ సురవరం ప్రతాపరెడ్డికి. జోహార్ జోహార్. జోహార్ సురవరం ప్రతాపరెడ్డికి.